అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట్. మోకాలు నొప్పి తీవ్రతరం అయిపోయి గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత ఈ రోజున్న ఏకైక సక్సెస్ఫుల్ బెస్ట్ ట్రీట్మెంట్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్. ఎంతోమంది ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవడానికి చాలా రకాల అపోహల వల్ల భయపడుతున్నారు. ఒక క్వాలిటీ లైఫ్ స్టైల్ని కోల్పోతున్నారు వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళందరినీ విశ్లేషణ చేసినప్పుడు మాకు అర్థమైన పాయింట్ ఏమిటంటే, ఆపరేషన్లో ఉండే ఫిజియోథెరపీ తర్వాత ఆపరేషన్ తర్వాత ఉండే నొప్పికి భయపడి ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని మాకు తేలిపోయింది. అయితే ఈ నొప్పిని తగ్గించుకోవడానికి సమర్థవంతమైన ఫిజియోథెరపీ చేయడానికి ఎటువంటి మార్పులు మా ట్రీట్మెంట్ విధానంలో, మా శస్త్రచికిత్సా విధానంలో చేశామనేది దీని ముందు వీడియోలో మాట్లాడాము. ఇక్కడ మాత్రము ఇంకొకటి, అసలు ఆపరేషన్ చేయించుకోకపోతే ఏమవుతుంది, విడిచిపెడితే ఏమవుతుంది అన్న ప్రశ్న చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణాత్మకంగా సైంటిఫిక్గా చెప్పండి డాక్టర్ గారని కొంతమంది అడగడంతో ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. మొట్టమొదటిగా మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది అంటే, అరిగిపోవడం వల్ల నొప్పి వస్తుంది. ఏం అరిగిపోతుంది? కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది. మృదులాస్థి మోకాలు లోపల ఉండే స్మూత్ లేయర్ని కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల నొప్పి అనేది వస్తుంది. అది ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్. జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న. దీంట్లో మొట్టమొదటిగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే, ఈ ఆర్థరైటిస్ అనేది ప్రాణాంతకమైనదా? జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోకపోతే ప్రాణం పోతుందా? ఎందుకంటే ఎన్ని పోయినా ఇబ్బంది ఏం లేదు, కానీ ప్రాణం పోతుంది, ప్రాణం మీదకి వస్తుంది అనేటప్పటికీ ఎటువంటి ట్రీట్మెంట్ అయినా తీసుకోవడానికి చాలామంది ముందుకు వస్తారనమాట. అందుకని చెప్తున్నాను, జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోకపోతే అరుగుదల ఏ స్థాయికి వెళ్ళినా కానీ ప్రాణం మీదకి రాదు. ఇది మాత్రము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ఏమవుతుంది జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోకపోతే? అరుగుదల అనేది అట్లా కంటిన్యూ అయిపోవడం వల్ల, ఎముక చుట్టూ ఉన్న కండరాలు డ్యామేజ్ అయిపోవడం వల్ల, మోకాళ్ళు పూర్తిగా వంకర అయిపోవడం వల్ల ఇప్పుడు ఎంత దూరమైతే నడుస్తున్నారో ఆ నడక అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. 100 మీటర్లు నడిచే వాళ్ళు 50 మీటర్లు, 30 మీటర్లు, 20 మీటర్లు, 10 మీటర్లు, లాస్ట్కి బెడ్ రిడన్ అయిపోవడము, వీల్ చైర్ బౌండ్ అవ్వడము జరిగిపోతూ ఉంటుంది అనమాట. మరి ఈ చివరి స్టేజ్లో వీల్ చైర్ బౌండ్, బెడ్ రిడన్ అవుతే ఏమవుతుంది అంటే, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ఫెక్షన్లు కానీ, కాళ్ళలో రక్తం కట్టడం కానీ, బీపీ పెరిగిపోవడం కానీ, షుగర్ పెరిగిపోవడం కానీ, ఊబకాయం రావడం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి ఉన్న కోమార్బిడ్ కండిషన్స్ అన్నీ పెరిగిపోయి అప్పుడు ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంది అనమాట. సరే, ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది అంటే చెప్పడం చాలా కష్టం, కానీ దీంతో వచ్చే మెడికల్ పరమైన ఇబ్బంది ఇది అనమాట. మనం ఎప్పుడో ఆపరేషన్ అవసరం ఉంది అని చెప్పిన 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 4-5 ఏళ్ల తర్వాత కోలుకున్న తర్వాత ఇక లేదు, మన వల్ల అవ్వట్లేదు, అన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాము, ఇక ఇప్పుడు వెళ్ళి జాయింట్ రీప్లేస్మెంట్ వెళ్దామని చెక్ చేయించుకున్నప్పుడు అన్కంట్రోల్డ్ షుగరు, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషరు, దాంతోపాటు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, ఇటువంటివన్నీ వచ్చినప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవడంతో లైఫ్ రిస్క్ ఉండే అవకాశం ఉంది. చేసిన ఆపరేషన్లో ఇన్ఫెక్షన్లు వంటివి వచ్చే ప్రమాదం ఉంది మనకు. అప్పుడు చేయించుకున్న తర్వాత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అనమాట. అందుకని అన్నీ ఆరోగ్యంగా ఉండి మీరు తీసుకున్న ట్రీట్మెంట్ విధానాలు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో అప్పుడు కొంత ఆలోచన చేసుకొని జాయింట్ రీప్లేస్మెంట్ వెళ్ళడం అనేది ఎంతైనా మంచిది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఒక పెయిన్ని భరించడం కన్నా అని 1-2 రోజులు ట్యాబ్లెట్ వేసుకోవడం ఎంతో మంచిది. ఎప్పుడైతే పెయిన్ కిల్లర్ అనే దాన్ని మనం ఒక శత్రువుగా చూస్తామో ఒక క్వాలిటీ లైఫ్ స్టైల్ని మనం గడపలేము. అఫ్కోర్స్ పెయిన్ కిల్లర్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మాట వాస్తవమే. అవి డాక్టర్ని సంప్రదించి మోతాదులో తీసుకోవడం వల్ల అవి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండి మన జీవన విధానాన్ని మార్చే అవకాశం ఎంతో ఎక్కువగా ఉంది. సులభతరం చేసే అవకాశం చాలా సక్సెస్ఫుల్గా ఉంది. మరి ఇంకొక రకమైన ప్రాబ్లం ఏంటి జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోకపోవడం వల్ల? ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఏమైపోతుందంటే, మనకి తెలియకుండా మనము సమాజానికి దూరం అయిపోతాం. తర్వాత
తర్వాత ఫస్ట్ 1 కిలోమీటర్కి అవతల ఉన్న ఫంక్షన్లన్నిటికీ దూరం అయిపోతాం. తర్వాత లిఫ్ట్ లేని ఫంక్షన్స్కి దూరం అయిపోతాం. తర్వాత ఎస్కలేటర్ లేని ఫంక్షన్స్కి దూరం అయిపోతాం. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేని ఫంక్షన్స్కి దూరం అయిపోతాం. మెల్లగా ఇంటి బయట ఉండే వాళ్ళందరికీ దూరం అయిపోతాం. తర్వాత ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి దూరం అయిపోతాం. తర్వాత మన రూమ్లో ఉన్న వాళ్ళకి దూరం అయిపోతాం. ఇది స్టేజెస్. అందరిలో ఒకే తీరుగా ఉంటుందా అంటే చెప్పలేము, కానీ ఇట్లా ఉండడం వల్ల దీనికి ఊబకాయం కారణం కావచ్చు, సైకలాజికల్ ప్రాబ్లం కూడా కారణం కావచ్చు. ఎందుకంటే మనము మన చుట్టాలని రెగ్యులర్గా కలుస్తూ ఉంటేనే, పాజిటివ్ వ్యక్తుల్ని కలుస్తూ ఉంటేనే ఏమైపోతుందంటే మనలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి నొప్పిని తట్టుకునే కెపాసిటీ ఉండి ఒక ఉల్లాసమైన ఉత్సాహవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఇవి చేయించుకోకపోవడంతో, జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించుకోకపోవడం వల్ల మన జీవన శైలిలో చాలా తేడాలు వచ్చేసి ఒక రకమైన డిప్రెషన్కి కొంతమంది గురయ్యే అవకాశం ఉంది. సో సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఇటువంటి వాటి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే వాళ్ళు నాకు తెలిసి కాస్త ధైర్యం చేసుకొని జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడంతో ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అవకాశం డెఫినెట్గా ఉంది. ఏ మెడికల్ టెక్నాలజీ అయినా కానీ, మనకు అందరికీ తెలిసిన పారాసిటమాల్ ట్యాబ్లెట్ అయినా కానివ్వండి, అన్నిటికంటే పెద్ద యాంటీబయాటిక్ క్యాన్సర్ మెడిసిన్ అయినా కానివ్వండి, 100కి 100% సేఫ్ అని ఎక్కడా కూడా లేదు. దానికి పర్ఫెక్ట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు ఫుడ్కు ముందు వేసుకోవాలా, ఫుడ్ తర్వాత వేసుకోవాలా, దాంతోపాటు మనం కంట్రోల్లో చేసుకోవాల్సిన ఏమిటి అనే విషయాన్ని తెలుసుకొని అవి పాటిస్తే ఏమవుతుందంటే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చాలా సులభతరమైన ఆపరేషన్. ఎంతోమందిని ఇబ్బంది పెట్టి ఎంతోమందికి ప్రమాదకరమైన కరెంట్నే ఎక్కడో తయారైన ఇంట్లో తెచ్చుకొని మనకు కావలసినట్టుగా దాని మీద ఇన్సులిన్ టేప్ వేసుకునేసి, ఇన్సులేషన్ చేసుకునేసి మనకు అన్నం వండుకుంటున్నాము, టీవీ చూస్తున్నాము, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాము. ఎప్పుడైతే ఆ కవర్ ఊడిపోయిన తర్వాత పట్టుకుంటే షాక్ కొడుతుందో, అటువంటి జాగ్రత్తలకి సంబంధించి మనం తీసుకొని జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే ఒక లైఫ్ స్టైల్ అనేది క్వాలిటీ లైఫ్ స్టైల్ ఉండే అవకాశం ఉంది. ఈరోజు వచ్చిన రోబోటిక్ టెక్నాలజీ అయితే ఏమి కానివ్వండి, మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ అయితే కానివ్వండి, కేవలం మా హాస్పిటల్లో చేస్తున్న క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నాలజీ అయితే ఏం కానివ్వండి, నొప్పి అనేది ఎక్కువగా లేకుండా తక్కువ సింపుల్ ఫిజియోథెరపీ తోటి సాధ్యమైనంత తొందరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి సాధ్యమైన తొందరగా మళ్ళీ మీరు సోషల్ లైఫ్ గడిపే అవకాశాలు ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించిన సలహాలు, సందేహాలు కావాలంటే కింద మీరు పోస్ట్ చేస్తే మేము మీకు ఆన్సర్ చేస్తాం. అందరికీ నమస్కారం.